హలో ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్లో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ ఇంటర్ బేస్ మీద, సో 12th క్లాస్ బేస్ మీద, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా పర్వాలేదు, ఎంపీసీ బైపీసీ హెచ్ఎస్సీ సిఎస్సీ ఎనీ టైప్ ఆఫ్ గ్రూప్ ఏదైనా పర్వాలేదు. మొత్తం ఒక 3445 వేకెన్సీస్ వచ్చాయి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ అయింది ఆన్లైన్ ప్రాసెస్. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 20వ తారీఖు వరకు ఉంటుంది ఆన్లైన్. లాస్ట్ పేమెంట్ డేట్స్ వచ్చేసి అక్టోబర్ 21, 22వ తారీఖు వరకు ఉంటుంది. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు ఇన్ కేస్ మీద ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలంటే 250 రూపీస్ పేమెంట్తోని మీరు మోడిఫికేట్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ ఫామ్ ఏదన్నా చేంజెస్ కావాలనుకుంటే ఓన్లీ వాళ్ళు ఇచ్చే మోడిఫికేషన్కి ఫీ ఉండదు. ఇంకా ఎక్స్ట్రా మోడిఫికేషన్ కావాలంటే మనం 250 పేమెంట్ చేయాలి. వేకెన్సీస్ డీటెయిల్స్ వచ్చేసిందంటే దీంట్లో ఉన్న పోస్టులు జాబుల టైప్ ఏంటంటే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఈ 4 టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మొత్తం 3400 వేకెన్సీస్ ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్. సో 12th క్లాస్లోని మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ పోస్ట్లో అని చూస్తే, సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అనే దాంట్లో 2022 ఉన్నాయి. మొత్తం టోటల్గా ఇండియాలో ఎన్ని ఆర్ఆర్బీస్ ఉన్నాయి ఆ ఆర్ఆర్బీస్ అన్నిటికి కలిపి కూడా 2022 ఉన్నాయి. సో దీనికి పే లెవెల్ స్కేల్ అంటే శాలరీ లెవెల్ స్కేల్ అనేది 3rd లెవెల్ ఉంటుంది. మినిమం స్టార్టింగ్ శాలరీ 21,000 ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ సర్టిఫికేట్ B2 అనే సర్టిఫికేట్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఏజ్ క్రైటీరియా 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి, ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది నార్మల్గా, బట్ ఏంటంటే కోవిడ్ తర్వాత ఒక 3 ఇయర్స్ అనేది ఎక్స్ట్రా ఇచ్చేస్తారు అనమాట. 18 to 33 అనేది మనకి మినిమం ఏజ్ ఉంటుంది ఇక్కడ. తర్వాత ప్లస్ రిజర్వేషన్, వాళ్ళ రిజర్వేషన్ పర్స్పెక్టెడ్ రిజర్వేషన్ ప్రకారం మళ్ళీ 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్, 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ అట్లా వస్తుంది. నెక్స్ట్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి స్టార్టింగ్ శాలరీ 19,000 ఉంటుంది. సెకండ్ లెవెల్ పే స్కేల్. C2 సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. 361 వేకెన్సీ ఉన్నాయి. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఆర్ఆర్బీసీ ఎన్ని ఉంటే అన్నిట్లో. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి సెకండ్ లెవెల్ పేమెంట్ 19,000. C2 సర్టిఫికేట్ ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. 33 సంవత్సరాల వరకు ఉండాలి. 990 వేకెన్సీ ఆల్ ఆర్ఆర్బీస్. ట్రైన్స్ క్లర్క్, దీంట్లో A3 సర్టిఫికేట్ ఉండాలి. అంటే ఈ C2 B2 కంటే కూడా హై లెవెల్ సర్టిఫికేట్ ట్రైన్ క్లర్క్ ఉండాలి. స్టార్టింగ్ లెవెల్ 19,000 ఉంటుంది. 18 నుంచి 33 సంవత్సరాలు. 72 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఇవన్నీ కలిపి 3,445 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఏంటంటే కోవిడ్ టైంలోని ఎలాంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగలేదు కాబట్టి ఈ 3 ఇయర్స్ ఎక్స్ట్రా అనేది ఇచ్చేశారు. సో SC ST క్రిమిలేయర్ వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వేరే రిజర్వేషన్ ప్రకారం వాళ్ళది ఉంటుంది. కానీ ఎవరైనా ఇన్ కేసు అన్రిజర్వ్డ్ కేటగిరీలో మీరు జాబ్స్ తెచ్చుకోవాలంటే మీకు ఎలాంటి ఎక్స్ట్రా రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించదు. అండ్ ఇంకోటి, మీరు 12th క్లాస్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఎవరైనా రిజల్ట్స్ కోసం వెయిటింగ్, లేకపోతే ఏదైనా బ్యాక్లాగ్స్ ఉండి వెయిటింగ్ ఉన్నారనుకో అవి ఎలిజిబుల్ కాదు. కంప్లీట్గా మీరు మీ ఎడ్యుకేషన్ 12th క్లాస్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎగ్జామ్ గురించి చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎలవ్ చేయరంట. చేంజ్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ ఇంకేదైనా సెల్ ఫోన్ అలాంటివి తీసుకెళ్ళాలంటే కుదరదు. సో ఎగ్జామ్ స్టేజెస్ వచ్చేసి 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అన్ని పొజిషన్ కాదు, కొన్నిటికే ఉంటుంది టైపింగ్ అనేది, కొన్నిటికి టైపింగ్ ఉండకుండా సెకండ్ ఎగ్జామ్ యాప్టిట్యూడ్ ఎగ్జామే ఉంటుంది. సో కాల్ లెటర్స్ కానీ అవన్నీ కానీ మనకి ఒక 10 days బిఫోర్ వస్తాయి. సో షార్ట్ లిస్ట్ చేయటం ఎట్లా, ఎగ్జామ్ ఎలా క్వాలిఫై అవుతారా అంటే ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాస్తారో వాళ్ళల్లో మినిమం రిజర్వేషన్ ప్రకారం క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. ఆ మార్క్స్ క్లియర్ చేసుకుంటూ వస్తే దాంట్లో 15 times, సో 15 times రిజర్వేషన్లో వేకెన్సీస్ ఉన్న ప్రకారం 15 times ఫస్ట్ తీసుకుంటారు. ఆ 15 times వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఆప్టిట్యూడ్ టెస్ట్ కానీ పెట్టేసి మళ్ళీ 8 times ఫైనల్ స్టేజ్కి తీసుకెళ్తారు. ప్రతి స్టేజ్లో కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో కంప్లీట్గా ఈ ఎగ్జామ్ కండక్షన్ కానీ ఎవ్రీథింగ్ అనేది కంప్లీట్ అథారిటీ అనేది రైల్వేకే ఉంటుంది. రైల్వే వాళ్ళు చేసిన ప్రకారం ఉంటుంది. ఇన్ కేసు ఎవరైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు లాంగ్ రూట్లో పడితే SC ST సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళకి రైల్వే పాస్ కూడా ఇస్తారు స్లీపర్ క్లాస్లో. ఒకవేళ అది తీసుకొని మిస్యూజ్ చేసుకుంటే మాత్రం ఇంకా మీద రైల్వే జాబ్స్ ఏమైనా కండక్ట్ చేస్తే వాటికి అలౌ చేయరు. అందుకే జాగ్రత్తగా ఉండండి. వేకెన్సీ డీటెయిల్కి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ సర్టిఫికేట్స్ ఈ విధంగా ఉంటాయి. సో A3 సర్టిఫికేట్ అంటే విజన్ అనేది డిస్టెంట్ విజన్, కొంచెం లాంగ్ డిస్టెన్స్ 6/9 6/9 వితౌట్ గ్లాస్తో ఉండాలి. అండ్ నాట్ ఎక్సీడ్ 2D గ్లాస్ కంటే ఎక్కువ ఉండకూడదు. నియర్ విజన్ వచ్చేసి 0.6 ఉండాలి. అండ్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మైపోక్ ఈ అన్ని విజన్స్ ఉండాలి. B2 వచ్చేసి 6/9 6/12 4D గ్లాసెస్ ఇస్తారు. C2 వచ్చేసి 6/12 నిల్ వితౌట్ గ్లాసెస్. నియర్ విజన్ మాత్రం 0.6 ఉండాలి. మిగతా ఏమన్నా ఉన్నా ఏం కాదు. ఈ సర్టిఫికేట్ మాత్రం మీరు ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కంపల్సరీ తీసుకెళ్ళాలి.
ఎందుకంటే ఇన్ కేస్ మీరు అది ప్రొడ్యూస్ అయిపోతే మీరు ఆ స్టేజ్లో కూడా మీరు డిస్క్వాలిఫై అయినట్టయితే మీ జాబ్ పోయినట్టే. సో క్యాండిడేట్స్ ఎవరైనా లేసిక్ సర్జరీ చేయించుకుంటే మాత్రం A3 సర్టిఫికేట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ పొజిషన్కి ఆ జాబ్కి మీరు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ B2 C2 మెడికల్ సర్టిఫికేట్ ఉన్న ఎలిజిబుల్ ఉన్న పోస్టులకి జాబులకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు లేసిక్ సర్జరీ వాళ్ళు. సో ఏజ్ లిమిట్ 18 నుంచి 33. ఇక్కడ డేట్స్ మెన్షన్ రిజర్వేషన్ ప్రకారం ఉండాలి, ఏజ్ ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళ రెస్పెక్టెడ్ రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. అండ్ అండర్ రిజర్వ్డ్ కేటగిరీ కింద ఎవరన్నా సెలక్షన్ వచ్చిందంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వరు. ఎందుకంటే టాపర్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళని అండర్ రిజర్వ్డ్ కింద తీసుకుంటారు. సో ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 500 ఉంటుంది మామూలుగా ఆల్ క్యాండిడేట్స్కి. ఫీమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్జెండర్, SC ST మైనారిటీ వాళ్ళకి 250 ఉంటుంది. ఈ 500 పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం 400 అనేది బ్యాంక్ అకౌంట్కి మళ్ళీ రిటర్న్ అవుతాయి, అంటే రీఫండ్ చేస్తారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ అని ఉంటుంది. ఈ 250 కూడా వీళ్ళకి రీఫండ్ అవుతుంది SC ST BC వాళ్ళకి. సో మీకు రిజర్వేషన్ కానీ హార్జెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ఇవన్నీ కంప్లీట్గా మీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఫైనల్ సెలక్షన్ అప్పుడు మీకు అన్నీ తెలుస్తుంటాయి. ఫస్ట్లో అయితే ఏం అర్థం కావు కాబట్టి మీకు మీరు ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవాలి. ఎన్ని మార్క్స్ రావాలి దాన్ని బట్టి మీరు చదవాలి. సో బెంచ్ మార్క్ డిజేబుల్స్ అనేది 2016 డిజేబిలిటీ యాక్ట్ ఏదైతుందో దాని ప్రకారం ఇక్కడ డెఫినేషన్స్ వాటికి సంబంధించిన డిజేబిలిటీ ఇచ్చారు. ఎందుకంటే రీసెంట్గా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, దానివల్ల ఇది ఇవ్వాల్సి వచ్చింది. ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ స్టేజ్లో CBT ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ టైం, 90 నిమిషాలు టైం ఇచ్చేసి 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్స్ 30, రీజనింగ్ 30 ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్తో 1/3 నెగిటివ్ మార్కింగ్ కంపల్సరీ ఉంటుంది. దీంట్లో క్వాలిఫై మార్క్స్ ఎంత రావాలి ఏంటని అంటే, సో మినిమం EW అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అయితే 40%, 100కి 40% అంటే 40 మార్క్స్ రావాలి. EWS వాళ్ళకి 40, అండ్ SC ST OBC వీళ్ళకైతే 30, అండ్ ST వాళ్ళకి 25% మార్క్స్ ఫస్ట్ స్టేజ్లో క్లియర్ చేయడం కోసం మినిమం క్వాలిఫై మార్క్స్. అవి మెరిట్ కాదు, ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఫస్ట్ స్టేజ్ క్లియర్ చేసినట్టు. ఈ మార్క్స్లో క్లియర్ చేసిన వాళ్ళకి ఫస్ట్ ఎంతమంది అప్లై చేస్తే రిజర్వేషన్ ప్రకారం 15 టైమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళని తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కూడా సేమ్ ఎంతే ఉంటుంది. 50 మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, మ్యాథ్స్ 35, జనరల్ ఇంటెలిజెన్సీ 35 ఉంటుంది. టోటల్గా 120 మార్క్స్ ఉంటాయి. 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ కూడా ఉంటుంది. దీంట్లో కూడా మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజెస్ ఉంటాయి. ఆ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ అనేది సేమ్ అన్రిజర్వ్డ్కి 40 ఉంటుంది, EWSకి 40 ఉంటుంది, OBCకి 30%. సో 120లోని 40% తీసుకోవాలి. అప్పుడు మీకు మామూలుగా 48 మార్క్స్ రావాలి. సో SC ST వీళ్ళకి అయితే 36, 25% అంటే మీకు 25% వాళ్ళకి 30 మార్క్స్ రావాలి. ఇలా ప్రతి వాళ్ళకి ఏంటంటే చేంజ్ అవుతాయి. సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అనేది కొంచెం టఫ్ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ థర్డ్ స్టేజ్కి ఫిల్టరేషన్ చేయడం కోసం వాళ్ళు 8 టైమ్స్ అయితే తీసుకుంటున్నారు. ఫస్ట్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళని 15 టైమ్స్, 15 టైమ్స్ నుంచి వచ్చిన సెకండ్ స్టేజ్ వాళ్ళకి 8 టైమ్స్ తీసుకొని థర్డ్ స్టేజ్ స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ పెడతారు. సో దీంట్లో సిలబస్ ఫస్ట్ CBT టెస్ట్కి ఏముందో సెకండ్ది కూడా అదే ఉంటుంది. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్. కానీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మారుతుంటాయి. మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్. సో కొంచెం డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది అండ్ క్వశ్చన్స్ కూడా పెరుగుతుంటాయి. అండ్ ఫైనల్గా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ అన్ని స్టేజ్లు క్లియర్ చేసుకున్న వాళ్ళకి ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. సో దీంట్లో చూస్తే కమర్షియల్ టికెట్ క్లర్క్కి మాత్రం టైపింగ్ టెస్ట్ లేదు, ఓన్లీ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంది. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి టైపింగ్ టెస్ట్ ఉంది. ట్రైన్స్ క్లర్క్కి మాత్రం టైపింగ్ లేదు. ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ ఉన్నాయి. సో ఇది థర్డ్ స్టేజ్, 3 స్టేజెస్ అనమాట మొత్తం సెలక్షన్ ప్రాసెస్. నార్మలైజేషన్ మార్క్స్ అనేది ఏంటంటే CBT ఎగ్జామ్ ఎంతమంది ఎన్ని అప్లికేషన్ చేస్తే దాన్ని బట్టి ఎన్ని సెషన్స్లో ఎన్నిసార్లు, ఇప్పుడు ఈ రోజు ఒకరికి ఉంటే నెక్స్ట్ డే ఇంకొకరికి ఉంటుంది, అలా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్ కండక్ట్ చేస్తే దాన్ని బట్టి నార్మలైజేషన్ మార్క్స్ సెలక్షన్ ఉంటుంది. సో 3 డిజిట్స్ వాటికి తీసుకుంటారు. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీ ఫోటో సైన్ జాగ్రత్తగా దాన్ని వాళ్ళు మెన్షన్ చేసిన సైజ్ ప్రకారం కట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. ప్రతి స్టెప్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో దీంట్లో ఏంటంటే బెనిఫిట్, మీరు ఇంకొక విషయం ఏంటంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్గా ఇవ్వాలి రీఫండ్ కావాలంటే ఎగ్జామ్ రాస్తే. మీ ఎగ్జామ్ టైపు ఎలా కండక్ట్ చేస్తారు ఏందనే డౌట్ ఉండొచ్చు. ఎగ్జామ్ కూడా ఏంటంటే డిఫాల్ట్గా మీరు పెట్టుకునే లాంగ్వేజ్ని బట్టి ఉంటుంది. మొత్తం ఆడ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఎగ్జామ్ కూడా క్వాలిఫై మినిమం 12th క్లాస్తో పాటు ఎగ్జామ్ ఏంటంటే ఇంగ్లీష్లో డిఫాల్ట్గా ఉంటుంది. మీరు ఆన్లైన్ చేసేటప్పుడే మీరు ఏ లాంగ్వేజ్, తెలుగు పెట్టుకుంటారా, ఇంగ్లీష్ పెట్టుకుంటారా, హిందీ పెట్టుకుంటారా అని మీ ఇష్టం. సో ఆ లాంగ్వేజ్ని బట్టి ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూర్, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఇన్ని లాంగ్వేజెస్లో
షెడ్యూల్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ లాంగ్వేజెస్ అన్ని ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మీరు తెలుగులో రాసుకోవడం కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బట్ ఏంటంటే టైపింగ్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీ మాత్రం మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన ఫోటో సిగ్నేచర్ ప్రకారం మనం అప్లోడ్ చేయాలి. సైన్ కూడా అందరూ క్యాపిటల్ లెటర్స్లో చేయకుండా స్మాల్ క్యాపిటల్ మిక్స్ కానీ లేకపోతే మీకు కర్సివ్ రైటింగ్లో కానీ రాయడం నేర్చుకొని అప్లోడ్ చేయండి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం అప్లోడ్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఇది ప్రాసెస్. ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఆల్సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్లు అనమాట. సో ఇవన్నీ మీకు ఫైనల్ స్టేజ్ అప్పుడు అప్లికేషన్లో ఏమైనా డౌట్ ఉంటే సపరేట్ వీడియో చేస్తాను, అది పెట్టండి. అండ్ ఇంకొక విషయం వచ్చేసిందంటే మీరు ఒక ఆర్ఆర్బీకి మాత్రమే రిజిస్టర్ కావాలి. ఏ ఆర్ఆర్బీకి అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఆర్ఆర్బీస్లలో అంటే భువనేశ్వర్ కానీ, భోపాల్ కానీ, బిలాస్పూర్, చండీగఢ్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు. కానీ దేనికైనా ఒకదానికే చేయాలి. ఒకదానికంటే ఎక్కువ ఆర్ఆర్బీస్కి అప్లికేషన్ చేస్తే మొత్తం అసలు ఎగ్జామ్ కూడా అలౌ చేయరు. కంప్లీట్గా మిమ్మల్ని ఇన్వాలిడేటెడ్ క్యాండిడేట్గా చేస్తారు అనమాట. ఇంకా అది ఇక్కడ ఉన్న ఫామ్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇలాంటి ఫామ్స్ అన్ని ఫైనల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడే మీకు కావాల్సి వస్తుంది. అప్పటి వాటికి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్రతి స్టేజ్లో కూడా రిజర్వేషన్ అనేది వర్తింపజేస్తూనే ఉంటుంది. రిజర్వేషన్ ప్రకారమే షార్ట్ లిస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా కంప్లీట్ అథారిటీ అనేది రైల్వే అథారిటీ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి థర్డ్ లెవెల్ పేమెంట్ ఉంటుంది, అది 21,000. B2 మెడికల్ స్టాండర్డ్. ఇక్కడ దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే 12th క్లాసు, 50% మార్క్స్ ఉండాలి. సో ఎలాంటి బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉండకూడదు. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సేమ్ C2 సర్టిఫికేట్ ఉండాలి, 12th క్లాస్. ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్గా ఈ సబ్జెక్ట్ కావాలి, ఆ సబ్జెక్ట్ కావాలని లేదు. కానీ ఇక్కడ ఏంటంటే టైపింగ్ ప్రొఫిషియన్సీ అనేది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కంప్యూటర్ మీద ఉండాలి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సేమ్ 12th క్లాసు, ఇంగ్లీష్ హిందీ టైపింగ్ ఉండాలి. ట్రైన్ క్లర్క్ 12th క్లాసు, ఇంటర్మీడియట్. ఇక్కడ కూడా మీరు 12th క్లాస్ ఉంటే సరిపోతాయి. ఎలాంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అది అవసరం లేదు. ఇది మరి ఇలాంటి కంప్లీట్ డేటా తెలుసుకుంటేనే మీరు ఆన్లైన్ చేసేప్పుడు ఈజీ అవుతుంది. నేను సిఈసి చదివాను, HEC చదివాను, నేను చేసుకోవచ్చా అని కామెంట్ చేసే బదులు ఇలాంటి వీడియోలు చూడండి. చూస్తే మీకు తొందరగా అర్థమవుతుంది. ఫైనల్గా ఆర్ఆర్బీ సికింద్రాబాద్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? సో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్లో వచ్చేసి అన్రిజర్వ్డ్ కింద 17 ఉన్నాయి, ఎస్సీకి 8, ఎస్టీ 2, ఓబీసీ 3, ఈడబ్ల్యూసీ మొత్తం టోటల్ 32 ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఉన్నాయి, హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి 2 ఉన్నాయి. ఇట్లా లిజనింగ్ డిజబిలిటీ వాళ్ళకి, సో డిఫరెంట్ డిజబిలిటీ వాళ్ళకి డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దీంట్లో 15 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఇక్కడ అన్రిజర్వ్డ్ 10 ఉన్నాయి, ఎస్సీ 2, ఎస్టీ 3, ఓబీసీ 4 అండ్ 1. ఇక్కడ మాత్రం ట్రైనీ క్లర్క్ ఆర్ఆర్బీ కింద వేకెన్సీ అయితే లేవు. టోటల్గా 89 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా అవి కాకుండా ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్, విజువల్లీ ఇంపైర్డ్, ఇట్లా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కంప్లీట్ వీడియో అనమాట. ఇక్కడ సిలబస్ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రకారమే ఉంటుంది. ఈజీగా ఉంటుంది ఎగ్జామ్ కూడా. కాబట్టి 1/3 నెగిటివ్ మార్కింగ్ కాబట్టి తొందరగా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే మీరు కొంచెం నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. అవి మీరు చూసి సపోర్ట్ చేయండి. నా ఛానల్ మంచిగా సపోర్ట్ చేస్తే నేను మంచి డేటా మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు జాబ్ చేసుకోవడానికి ఈజీ అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. Like and share, subscribe my channel. Thank you so much. Any doubt, please comment. Thank you so much.